దించాడు దించాడు దించేశాడు. సార్ కుర్చీలుండగా కుంది మీద కూర్చున్నారు ఎందుకండి? ఏంటో ఎవరి టేస్ట్ వాళ్ళది. బాగా దిగింది. మూవీలో ఫైట్స్ మంచి లేవు, బీజిఎం కరెక్ట్ లేదు, ఎక్కడ పడితే అక్కడ వాడేసారు. అండ్ డైలాగ్స్ ఆ ప్రాస ఏందో అర్థమైతే లేదు. ప్రతి డైలాగ్ కు ప్రాస ఉంటది. మూవీలో భజన మాత్రం అసలు తగ్గేదే లేదు అన్నట్టున్నది. ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఒక కామెంట్ మాత్రం చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక కామెంట్ వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది. మూవీ షూటింగ్ చేస్తూనే మధ్యలో సీన్స్ రాసుకున్నారా అన్నట్టు అనిపించింది. మిస్టర్ బచ్చన్ కంటే కూడా దారుణమైన మూవీ చూడాలి అనుకుంటే నేను ఇది రిఫర్ చేస్తాను. మూవీలో రాశి ఖన్నాను, శ్రీలీలను ఇద్దరిని పెట్టారు, కానీ ఇద్దరిలో ఏ క్యారెక్టర్ కూడా పూర్తిగా న్యాయం చేయకుండానే వదిలిపెట్టారు. అవి విఎఫ్ఎక్స్ గానీ ఓ పెద్ద చేసింది ఏం లేదు. మధ్య మధ్యలో ఫ్యాన్ మూమెంట్స్ అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఇష్టం లేనంత భజన స్టార్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో పాలిటిక్స్ ని ఇంక్లూడ్ చేసే డైలాగ్స్ ఏవి ఉండవు అని అన్నారు. కానీ మూవీ చూస్తే మొత్తం పాలిటిక్స్ గురించే ఉన్నది. ఇంకా ఆజ్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏందో ఏందో. మన ఏదో డైలాగ్ చెప్పే బయలు ఉందనిపించింది. అది బౌజుడు బాగుసింగ్ డైలాగ్. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. మీరు మూవీ ఇప్పటికే చూసే ఉంటే ఒక సీన్ ఉంటది, ఒక ఫైట్ దగ్గర జీప్ లెక్క వెళ్ళి దిగుతాడుగా పవన్ కళ్యాణ్ గారు. సో ఆ సీన్ 2 సార్లు చూపించారు. అంటే మీరు చూసిన సినిమాను మీరన్నా చూసుకున్నారా లేదా, అసలు మిస్టేక్లు ఉన్నాయా లేవా అని, ఎట్లా వచ్చింది ఏంది అని అంత గుడ్డిగా ఎట్లా రిలీజ్ చేస్తారు అంటే ఇక్కడ ఎవరికి నాణ్యత మీద అవగాహనే లేదు. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఎట్లా తీసినా మంచిదే, వాళ్ళు ఎట్లా చూస్తారు, పైసలు వస్తాయి, రిజల్ట్ గురించి మనకెందుకు అని అనుకున్నట్టున్నారు వాళ్ళు. 2 గంటల 30 నిమిషాలు మీరు తీసిన అనుకుంటున్న మూవీలా స్టోరీయే లేదు. ఫస్ట్ పాలిటిక్స్ అంటారు, తర్వాత టెర్రరిస్ట్ అంటారు, తర్వాత లవ్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదేదో అంట్లాగ్ని దొబ్బేసిరు వేరే వేరే సినిమాలకు వెళ్ళి. ఎట్లా అనిపించింది అంటే ఐస్ క్రీమ్ ని చికెన్ లో పెట్టుకొని తిన్నట్టు అనిపించింది. ఎంత చండాలంగా ఉంటుంది. దీంట్లో ఉన్న ఒకే ఒక పాజిటివ్ ఏంది అని అంటే పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆయన ప్రయత్నం ఆయన చేసిన మూవీలో మంచిగా యాక్ట్ చేశారు. సో ఆయన ఒక్కడ తప్పించి మిగతా అంతా చెత్తనే, మొత్తం డ్రాప్ డొల్ల. అండ్ మూవీ మంచిగా ఉన్నదంటేనో సెలబ్రేట్ చేసుకుంటారు, మూవీ మంచి లేదు అంటేనో నాకు ఇట్లే తీయచ్చు, నేను ఇట్లే తీస్తా, నేను ఇట్లే చూపించాలి అనుకుంటా అని అంటారు. మళ్ళీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని అంటారు. అరే మూవీ తీసేటప్పుడే ఎక్స్పెక్టేషన్స్ అనేవి బిల్డ్ అవుతాయి, వాటిని మీరు తగ్గట్టుగా తీయాలి. కానీ అసలు మీతో మాకు సంబంధం లేదు, మేము తీసిందే చూడాలి అంటే చెడ్డ చిరాకు తెప్పించిన ముచ్చట్లు ఏంది అని అంటే ఆ స్క్రీన్ ప్లే రొటీన్ అండ్ ఆ డైలాగ్స్ వింటాంటేనే చెడ్డ చిరాకు వచ్చింది. ఫ్యాన్ స్టఫ్ అన్నారు కానీ దానిలో ఏం లేదు, ఏ స్టఫ్ లేదు, అంతా బొక్క.